ఏందే ఇలా వచ్చావు? నాకు యుఎస్ కి వీసా వచ్చింది. దేనికి? దేనికేంది? ఎంఎస్ జైనికి. ఏంది అమెరికాకా? అవును. అదేదో అమీర్పేట్కి వెళ్తున్నట్టు చెప్తున్నావు. అమీర్పేట్ లో కోచింగ్ తీసుకొని ఇప్పుడు అమెరికా పోతున్నా. అవసరమా అమెరికాకి? అసలే అమ్మాయివి. అక్క నువ్వు కూడా అందరు లెక్క మాట్లాడకు. నీకు నచ్చింది కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. నాకు అక్కడ పోయి చదువుకోవడం ఇష్టము. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా అమ్మా నాన్నని వదిలేసిపోవడం కష్టమే. కానీ ఏం చేస్తాం, కుछ पाने के लिए कुछ खोना पड़ता है. ఏం పడతాయి? బుగ్గలు తెలుసా? బుగ్గలు పడతాయి. నీ చెప్పిన అర్థం కాదు. ఇయ్యవా? సరే. ఏమైంది? ఎందుకట్లా గురాయని చూస్తున్నావు? ఇప్పుడు ఏమైంది? కలుస్తాను కహానీలు చెప్పి ఫోన్ ఎత్తలేదేందిరా? అమ్మమ్మ కొంట్ల బాలని చెప్పిన కదా, హాస్పిటల్ తీసుకోవేనా? ఆహా, మళ్ళీ శాంతి థియేటర్ దగ్గర కనిపించినావు. హాస్పిటల్ కి శాంతి థియేటర్ నుంచి పోతాం కదా, సో అక్కడ కనిపించినానేమో. ఓ అవునా? హా అమ్మమ్మకి బాగాలేదు. అవును. అమ్మమ్మ ఆయిషా లెక్క ఎప్పటికెళ్ళి కనిపిస్తుందిరా? ఆయిషాకి అమ్మమ్మకి పోలిక లేంది. ఆయిషా కత్తి లెక్క ఉంటది. ఓ చూసేసినావా? చూసేసిన. బండి నేర్పిరా అంటే పిల్లని సినిమాకి పట్టుకుపోయి అమ్మమ్మకి బాగాలేదు, పక్కింటి ఆంటీకి బాగాలేదు అని చెప్పి కహానీలు చెప్తావా? ఆయన అమ్మాయి నీకు బండి ఎందుకే? స్కూటీ వచ్చారా, నడుపుకోపో. ఏ నేను స్కూటరే నడుపుతున్నా, స్కూటీ అని నడుపుతున్నా, నీకెందుకురా? పిలిచినప్పుడు అన్ని మూసుకొని రావాలి. ఇంకొకసారి ఇట్లాంటి కహానీలు చెప్పినావు అనుకో, ఈసారి హాస్పిటల్ పోయింది మీ అమ్మమ్మ కాదు నువ్వు. దీంతో పెద్ద లొల్లు అయిపోయింది. దారా ఇదే నా ఆఫీస్, వస్తావా లోపలికి? ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? కళ్ళు దొబ్బినే అనుకున్నావా? అర్ధ గంట నుండి గూగుల్ మ్యాప్ లెక్క నా వెనకాల తిరుగుతుండే చూస్తలేను అనుకున్నావా? అదేం లేదు, మాకు ఏరియాలో పని ఉండదా? మా దోస్తులం కలవ నీకు వచ్చిన. షానే నీలాంటి చిక్నే కాలని ఇంత మందిని చూసిన, అర్థమవుతుందా? అవునా? ఎంతమందిని చూసినావు? నీ అబ్బా ఏంద్రా కట్టలు పడుతున్నావు? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఫస్ట్ కూర్చో తిరిగినప్పుడు లేదా? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? ఓన్కి భయపట్టు సుందా పెడితే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. అయితే ఏంద్రా ఓన్కి రాదు, చేయించడానికి భయపడాలా? ఇప్పుడు చాలేగా ఇంకొకటి పడితే నీ పని చెప్తా ఆగురా. వాంతో గొడవ పడుతున్నావేంది? వాడితో గొడవేంది? హౌలు వేసాలు వేసిందే కాకుండా ఉంటా నన్ను అంటుండు. వదిలేదే లేదు వాడిని. అయితే ఏంది? ఈ సాలెగాలం మంచిగా చెప్తే వింటారు అనుకుంటున్నావు? నాలుగు కాన్ బైరీలు పెడితే గానీ అర్థం కాదు వీళ్ళకి. రౌడీ లెక్క మాట్లాడుకు, అమ్మాయిలా బిహేవ్ చేయ కాస్త. అబ్బాయిలే రౌడీలు ఉంటారా? అమ్మాయిలు రౌడీలు ఉండరా? అయినా తప్పు చేసేటప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి పగలాల్సిందే. ఇంకొకసారి రౌడీ అని అనుకో నీకు పగులుతుంది, అర్థమవుతుందా? ఏందో ఏమో. డాడీ నేను పోతున్నా, బాయ్. ఎక్కడికి? మొన్న చెప్పినా కదా ఈ వీక్ నుండి నైట్ షిఫ్ట్ అని. నువ్వు జాబ్ చేయడమే ఎక్కువ, నిద్ర మానుకొని నైట్ షిఫ్ట్లు చేయడం అవసరమా? నిద్ర మానుకొని ఏం చేస్తలేను నేను. రాత్రి అనుకునేది ఏదో పొద్దున్న అనుకుంటున్నా, నైట్ అంతా పని చేసి అంతే. ఇక్కడ మ్యాటర్ నిద్ర గురించి కాదు, నీ భద్రత గురించి. డాడీ నాకు ఇష్టం అని చేస్తలేను నేను నైట్ షిఫ్ట్. యాజ్ పర్ కంపెనీ పాలసీస్ షిఫ్ట్లు చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ మంత్ నాకు నైట్ షిఫ్ట్ పడ్డది. ఏదైనా చెప్తే విని ఆచరించు, విని వాదించకు. ఇప్పుడు ఏమైందని? ఆడపిల్లవి. డాడీ ప్లీజ్, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా నైట్ టైమే పని చేస్తారు. అందులో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లేడీస్ ఉంటారు. ఎప్పుడైనా పని ఏ టైంకి పని చేస్తున్నాం అనేది కాదు ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్ అర్థమైంది కదా? ఎస్ సార్. ఎవరికి సెండ్ చేద్దాం? వై? నేహా కూడా బాగా చేస్తుంది కదా. అమ్మాయికి రీసెంట్గా పెళ్ళైంది, మళ్ళీ ప్రెగ్నెన్సీ అని చెప్పి ఆమె లీవ్ పెట్టిన అనుకో, అటు ఇటు అయిపోతుంది ఈ ప్రాజెక్ట్, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా. సో విల్ గో విత్ రాహుల్. సో నువ్వు తను ఆ బేసిస్ మీద జడ్జ్ చేసావా? యా. మగానికి మన వర్క్ టెన్షన్ వల్ల ఇంటికి సరిగా వాళ్ళతో టైం స్పెండ్ చేయలేము. కానీ అమ్మాయిలు అలా కాదు. వాళ్ళ ఇంట్లో వర్క్ చూసుకుని ఆఫీస్కి వెళ్ళి ఆ టెన్షన్ భరించి మళ్ళీ ఇంటికి వచ్చి మనతో టైం స్పెండ్ చేసి మనకు కావాల్సిన వండి పెట్టి నెక్స్ట్ డే ప్రిపేర్ అవుతారు. వాళ్ళ పనిని హాబీగా చూడరు. నేను చాలామంది చూశాను, ఆఫీస్ అవర్స్ తర్వాత కూడా వాళ్ళు ఇంకా వర్క్ చేయడం అనేది. టైం మేనేజ్మెంట్ వాళ్ళు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. అంత త్వరగా జడ్జ్మెంట్ పాస్ చేయకు, అర్థమైందా? కుదురుతాం ఇంకో 10 days వర్క్ చూసి అప్పుడు అసైన్ చేయి, బట్ ఇలా కాదు. ఓ సారీ. ఏమీ లేదు హరిక, నువ్వు